హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు మీకు ఒక పచ్చడి రెసిపీ షేర్ చేస్తున్నాను. దానికోసం ఒక దోసకాయనైతే శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకుని దాని లోపల గింజలన్నీ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, మెంతులు, ఆవాలు వేసి అవి కొంచెం వేగనివ్వాలన్నమాట. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువైతే వేసుకోవాలి. ఒకసారి ఇంగువైతే పొంగించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని దీంట్లో కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, కొంచెం అయితే కొత్తిమీర, సరిపడా బెల్లం వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పోపునైతే తీసుకుని మనం ముందుగానే తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఒక సగం వేసుకుని కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తెచ్చి ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో కలిపేసుకుని కొంచెం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ముద్దపప్పులోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.